తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అభిమానులను అలరిస్తున్నది. చిన్న చిన్న గొడవలు, ఈగోలు, వాగ్వాదాలతో తొలి వారంలోనే హౌస్ వాతావరణం హీటెక్కిపోయింది. ప్రతి సీజన్లో ఓ ప్రేమ జంట బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారు. ఈసారి అలాంటి ప్రయత్నమే చేస్తుంది యాంకర్ విష్ణుప్రియ. బిగ్ బాస్ హౌస్లో ఉన్న పృథ్వీరాజ్ శెట్టికి కాఫీ ఇచ్చాను, నన్ను ప్రేమించొచ్చు కదా అంటూ రిక్వెస్ట్ చేసింది విష్ణుప్రియ. సరదాగా ఇలా మాట్లాడిన దీన్ని ప్రోమోగా కట్ చేసి ప్రమోషన్స్ కోసం వాడేసింది డిస్నీ ప్లస్ హాట్స్టార్. కాఫీ ఇస్తే ప్రేమించేస్తారా అంటూ అక్కడి నుంచి మెల్లిగా కాఫీ కప్పుతో జారుకున్నాడు పృథ్వీరాజ్ శెట్టి. ఇంతకీ ఎవరి పృథ్వీరాజ్? నాగపంచమి అనే తెలుగు సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ శెట్టి. నీతోనే డాన్స్ సీజన్ 2 షోలో దర్శిని గౌడతో జత కట్టాడు పృథ్వీరాజ్. అతనికి వంటింట్లో కోరింది వండి పెడుతూ అతని వెనుక తిరుగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్లో పృథ్వీరాజ్కి వంటింట్లో కాఫీ చేసి ఇచ్చింది. ఆ తర్వాత అతనితో మాట్లాడుతూ, నీకు మంచి కాఫీ చేసి పెట్టాను కదా, నన్ను ప్రేమించవచ్చుగా అని అడుగుతుంది. దానికి పృథ్వీరాజ్ కాఫీ పెట్టించి ఇచ్చినందుకు ప్రేమించేస్తారా అని కౌంటర్ ఇస్తాడు. అది ఆమె సరదాగా అనిందో లేదా సీరియస్గా అని అనిందో తెలియదు, కానీ ఒక అమ్మాయి అయ్యుండి పబ్లిక్గా ఒక అబ్బాయిని ప్రేమించు ప్లీజ్ అని అడగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దాంతో ఈ సీజన్లో లవ్ ట్రాక్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటుందని ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేసేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో క్యాప్టెన్స్ ఉండరు అనే విషయాన్ని మొదటి రోజు తెలియజేశాడు హోస్ట్ నాగార్జున. క్యాప్టెన్స్ ఉండరు కానీ చీఫ్స్ ఉంటారు. ఈ వారం చీఫ్గా నిఖిల్, యష్మి, నైనిక వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్స్ ప్రక్రియ కూడా వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు బెజవాడ బేబక్క, విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ భాష, సోనియా తదితరులు నామినేట్ అయ్యారు. వీరిలో అందరూ స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు ఈ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒకరిని హౌస్లోకి పంపబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.